lined up? మీరు చెప్పినట్టే రహజా గ్రూప్ తో మీటింగ్ అరేంజ్ చేశాను సార్. మీరు ఇమ్మీడియట్ గా బయలుదేరొచ్చు లేదా 1 hour రెస్ట్ తీసుకుని బయలుదేరచ్చు. No. Rest is a waste of time. Hey, Dad. Yes, Sidhu. Welcome to India. రే. ఎరా, నేను వస్తున్నాను తెలిసి కూడా ఇంత లేట్గా వచ్చావేంట్రా? Come on, Dad. నేను 2 minutes late గా వస్తే నువ్వు 2 years late గా వచ్చావు. You know my problem, Dad? నావన్నీ నీ పోలికలే. Hey, like that. Comfortable flight, Dad? Yeah, it was very comfortable. Dad, you guys go ahead. నేను బైక్ లో వస్తాను. Yeah? మూర్తి సార్ మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను సిద్ధుతో వస్తాను. ఓకే సార్. రే గివ్ మీ రైట్ ప్లీజ్. Dad. లైఫ్ లో ఒక విషయం గుర్తుపెట్టుకో, వయస్సులో ఉన్న కొడుకుతో బైక్లు తిరిగే అవకాశం దొరికితే మిస్ చేసుకోకు. పోనీరా. Superb. Superb, Dad. ఎక్కడి నుంచి ఉద్యోగానికి వెళ్ళాను అక్కడికే వచ్చి సొంతంగా మై గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్టార్ట్ చేయడానికి ఇట్ హస్ టేకెన్ 18 long years. ఇప్పుడు నన్ను చూడు. Aren't you proud of me? Yes, I am, Dad. Aren't you proud of me? Yes, I am, Dad. Aren't you proud of me? Yes, I am, Dad. ఇది వినాలనేరా. I'm happy. Actually, I miss this place. You know? నేను అక్కడ నువ్వు ఇక్కడ ఇట్ వాస్ నాట్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ సెట్. ఒకే ఊళ్ళో ఉన్నాం, ఒకే ఇంట్లో ఉంటాం. వెల్ సిటీ చాలా మారిపోయిందిగా. లాట్ ఆఫ్ ఫ్లైఓవర్స్. యు హావ్ టు షో యువర్ సిటీ టు మీ. Hi, Dad. Many happy returns of the day, my son. Thanks, Dad. సారీ, నా కోసం చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారా? యాక్చువల్లీ చాలా సంవత్సరాల నుంచి ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను రా. వెల్ యూ టెల్ మీ ఫస్ట్, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు? ముందు ఏం చేయాలనుకుంటున్నావు? సీరియస్. డాడ్ ఇప్పుడే కదా ఎంబీఏ ఫినిష్ అయింది, అప్పుడే సీరియస్ లైఫ్. కొంచెం లైఫ్ ని ఎంజాయ్ చేయనివ్వండి. చేయాలరా, బట్ ఆ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? యూ షుడ్ హావ్ ప్లాన్డ్. ఓ పెద్ద కంపెనీలో జాబ్ ట్రై చేస్తా. గుడ్. తర్వాత? అక్కడి వరకు ప్లాన్ చేశాను డాడ్. ఓకే కష్టపడతాను డాడ్. అండ్ సమ్డే 10 సంవత్సరాల తర్వాత కావచ్చు, ఇంకా ఎక్కువే కావచ్చు, ఓ టాప్ పొజిషన్కి వస్తా. అప్పుడు ఇలా మెడలో బ్లాక్ టై వేసుకుని ఆఫీస్లో నాకు నేనే బాస్. నేను పెట్టింది రూల్స్, నేను చెప్పినప్పుడు పబ్లిక్ హాలిడేస్, వీకెండ్స్, ఐ రూల్ దిస్ బిజినెస్ వరల్డ్ డాడ్. నువ్వు అనుకుంటున్నవన్నీ ఇప్పుడే ఈ క్షణమే నీ సొంతమైతే వాట్? టేక్ యువర్ సీట్. ఈ రోజు నుంచి నువ్వు ఈ కంపెనీ ఎండి. Let's celebrate. Allow me to toast to our new managing director of Verma Group of Companies, Siddharth Verma. Cheers. కొద్దిగా ముందు వచ్చుంటే అందరి ముందు సెలబ్రేట్ చేసేవాడ్రా. ఇప్పుడు నువ్వు చిటికే, నువ్వు అనుకున్నవన్నీ 10 సెకండ్లు నీ ముందుంటాయి. ఏంటి ఒకేసారి రెస్పాన్సిబిలిటీని చూస్తున్నావా? నీ మీద ఏ ప్రెషర్ ఉండదు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. గర్ల్ ఫ్రెండ్స్, పార్టీ, మస్తీ అన్నీ నీకు ఎన్ని రోజులు కావాలో ప్రిపేర్ అవ్వడానికి తీసుకో. బట్ ఈ కుర్చీలు కూర్చొచ్చాను. ఐ విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. అది కాదు డాడ్, ఈ విషయం ఒకసారి అమ్మతో చెప్పి. ఏంటి? అదే అమ్మతో చెప్పి డిసిషన్ తీసుకుంటే. చెప్పు, మంచి విషయమేగా. కానీ తను కాదంటే? రే, నేను నీకేం ఆఫర్ చేశానో తెలుసా? తెలుసు డాడ్. ఏం తెలుసు నీకు? మై ఫుట్ యు నో ఎనీథింగ్ అబౌట్ దిస్. నా 18 ఏళ్ళ కష్టం రా ఇది. నా కలలు, నా తపన, నా కృషి అన్ని కలిపితే వచ్చిందిరా ఈ స్టేటస్. ఏదో చెట్టుకి ఏలాడుతుంది తెంచుకొచ్చింది కాదురా ఇది. బట్ నేను నీకు అలాగే ఆఫర్ చేస్తున్నాను రా, పండులాగా. ప్లీజ్ డాడ్, ఈ ఒక్కరోజు ఈ విషయం వదిలేద్దాం. యా, నాకు కొద్దిగా టైం ఇవ్వండి. ఓకే? నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నాను రా. ఐ యామ్ హ్యాపీ డాడ్. ప్లీజ్ డాడ్, ఇట్స్ మై బర్త్డే. ప్లీజ్. ఓకే, లెట్స్ హ్యావ్ ఎ డ్రింక్. వద్దు డాడ్, ఇట్స్ గెటింగ్ లేట్. ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటుంది. మనం తర్వాత కలుద్దాం. యా?
క్షణంలో. నువ్వు లాస్ట్ మినిట్లో చెప్పావు, ఎక్కువ చేయించలేకపోయాను. బట్ రేపటి నుంచి సూపర్గా ఉంటుంది వంట. చారి గారు అన్ని రెడీనా? బిగినింగ్ నుంచి అన్ని రెడీ సార్. ఇదిగో డాడ్, చెక్ ఇట్ అవుట్. మంచి కూర ఇంటి నుంచి తీసుకొచ్చా. నాకొద్దు. నీ ఫేవరెట్ గుత్తొంకాయ్, అది అమ్మ చేసింది. చారి ఇప్పటికే చాలా ఐటమ్స్ చేశాడు, నాకొద్దు. అరే ఏంటది? ఫిషా? సూపర్ చారి గారు. కొద్దిగా టేస్ట్ చేస్తారా? నాకొద్దు చారి గారు, వాడికేంటి? నాకొద్దు చారి గారు. సర్లే, ఆడేం మిస్ చేస్తున్నాడో ఆడికి తెలీదు. ఆ మాట నేను అనాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, అమ్మా గుత్తొంకాయ వండడం నిన్ను ఎవరు కొట్టలేరమ్మా. చారి గారు, ఫిష్ ఉంది, సూపర్. చారి గారు, ఈ వంకాయ ఏంటి ఇలా నోట్లో పెడితే అలా కరిగిపోతుంది? బిగినింగ్ నుంచి వంకాయలు అంతేనండి. హలో. సిద్ధు, 5 o'clock బయటకు వెళ్దాం అన్నావు, వస్తున్నావా? యా డాడ్, వస్తున్నాను. ఏం డాడ్ గొంతలా ఉంది, జలుబా? అవునరా. ఏంటో డాడ్, ఒంట్లో బాలినప్పుడు కూడా నువ్వు ఒంటరిగా ఉండాలా? నేను ఒకటి చేయనా? ఇంట్లో అమ్మ చేత మిరియాలు అవి ఇవి వేసి మంచి రసం చేయించుకొస్తా. 2 గుటకలు వేసారనుకోండి, నిమిషంలో అన్ని తగ్గిపోతాయి. మిరియాలతో రసమా? అవును డాడ్. అది మీ అమ్మ చేత చేయించి. యా. ఒరేయ్, తొక్కలు రసం కాదు, ఆ ఇంటి గాలి సోకిన నాకు జలుబు కాదురా, బీపీ షుగర్ కూడా వచ్చేస్తాయి. ఇదిగో, ఇలాంటి ప్రమోషన్ మానేస్తే ఎప్పుడు కలుస్తున్నావో చెప్పు. ఎదవ నాటకాలు. ఒరేయ్, డాడ్, ఈవినింగ్ వచ్చేస్తాను, బాయ్. అమ్మా, ఫంక్షన్కి వెళ్తున్నావా? సూపర్ అమ్మా, నువ్వు వెళ్తున్నాయి కదా అక్కడ సందడి. బ్లూ సారీలోనే వెళ్తున్నావు కదా, అద్దరి పోద్దమ్మా. ఒంటరిగా వెళ్తున్నావమ్మా, సరే ఏం చేస్తావులే, నీకు తప్పదు కదా. ఇప్పుడు నాకు రావడానికి 1 గంట పట్టొచ్చు, తోడు కావాలంటే ఎలా? అదే నేను ఎరా, ఏదైనా మాట్లాడంటే ఒక చోటు కూర్చొని మాట్లాడలేవా? పర్సనల్గా మాట్లాడంటే అక్కడికి వెళ్ళి మాట్లాడు, నా దగ్గర కాదు. అదేంటి నా వెనక లింగు లింగు లింగమంటూ? అమ్మా ఒంటరికి వెళ్ళావా? ఏ ఎవడన్నా లేపుకెళ్ళిపోతాడా? సస్తాడు లేపుకెళ్ళినవాడు. ఇదిగో చూడు, మీ అమ్మతో మాట్లాడు, తనతో మాట్లాడు, నా చెప్పులో కాదు. రా భోంచేద్దాం. మళ్ళీ ఎక్కడికి? ఇంటి నుంచి క్యారేజ్. ఏం తెచ్చేసావా? వంకాయ కూర ప్రపంచంలో ఎవరు చేయరాది? తీసుకురా. మళ్ళీ బాగుంది అది ఇదని లొట్లే ఎక్కువ ఏంటి? వెళ్ళు. రే సిద్ధు, మంచి జిమ్ ఉంటే చెప్పరా. మాకున్న టెన్షన్స్కి బాడీ ఫిట్గా ఉంటే బెటర్. నువ్వెప్పుడు ఫిట్ అయ్యి కదా నాన్న, ఆల్బమ్ కూడా చూశాను, అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా ఏం లేదు. ఒరే, అప్పుడు ఇంకా హ్యాండ్సమ్గా ఉండేవాడిరా. ఇప్పుడు ఇదిగో కొంచెం పొట్ట వచ్చింది, తగ్గాలి. ఇలా యా యా. ఏంటి డల్గా ఉన్నావు? మాట్లాడితే గొడవ డాడ్. ఎవరు? గీతా సుబ్రహ్మణ్యం అని. ఫ్రెండా? అంతకంటే ఎక్కువలే. లవరా? ఎంత సీరియస్ ఏంటో. పెళ్లి చేసుకున్నంత సీరియస్ డాడ్. పెళ్ళా? ఒరే నాకు చెప్పలేదేంట్రా? అమ్మతో కూడా చెప్పలేదు. అయితే ఓకే, సారీ. తాగదావా? లాజ్. కింద కూర్చుందాం డాడ్. ఓకే.
ప్రతి చిన్న విషయాన్ని గొడవ డాడ్. తప్పు తందైనా నేనే ఎప్పుడు సారీ చెప్పాలి. ఈసారి నేను సారీ చెప్పండి డాడ్. రే తొందరపడకరా, నిదానంగా. మీరే కదా తాగుదా ఉన్నారు. ఇప్పుడు దిగిన తర్వాత నెమ్మదిగా తాగి ఇలా తాగా అలా తాగంటే నాకు కుదరదు. ఏ. అర్థం చేసుకోదేంటి డాడ్? ఈ మధ్య ఎన్నిసార్లు నేను సెల్ ఫోన్ మాట్లాడి మీరు చూశారు? చాలాసార్లు కదా. సిద్ధుకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు మీరు అనుకుంటున్నారు, కానీ నో, తను ఒక్కరితోనే మాట్లాడేవాడిని. మిగతా అందరినీ వదిలేసా. నా పద్ధతులు అన్నీ మార్చుకున్నాను. తనంటే ఇష్టమనే కదా డాడ్. అర్థం చేసుకోదే. నేను సారీ చెప్పండి డాడ్. సరే సారీ చెప్పొద్దు. నేను ఎందుకు సారీ చెప్పాలి? యా వై? చెప్పిందంతా చేశాను. నేను జాబ్ కూడా జాయిన్ అయ్యాను. తనంటే ఇష్టమనే కదా డాడ్. తర్వాత సంతోషంగా హ్యాపీగా ఉండాలనే కదా. సంతోషంగా హ్యాపీగా ఉండాలనే కదా డాడ్. మీతో ఒక విషయం చెప్పాలి డాడ్. ఇంతకుముందు గీతతో అన్నాను, నీలాంటి అమ్మాయికి చందమామని తీసుకొచ్చి చేతిలో ఇవ్వాలని. ఇలా చూసింది చిరాగ్గా. నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతుంది డాడ్. నేనంటే అంత ఇష్టం గీతకి. తన కోసం నేను ఏదైనా చేయగలను నమ్మకం. రే ఎక్కడికి వెళ్తున్నావు? నేను గీతకి సారీ చెప్పి వస్తాను. రే తన కోసం నేను ఏదైనా చేయగలను నమ్ముతుందన్నా. చిన్న సారీ చెప్పడానికి ఎంత ఆలోచించాను చూడు. ఛే! రే కిందుంటూ వెళ్ళక, వస్తున్నా. రే మీరిద్దరు జంటగా చాలా బాగుంటారా. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. యాక్చువల్లీ మిమ్మల్ని చూస్తుంటే నాకు మీ పాత రోజులు గుర్తొస్తున్నాయా? వాట్ నాన్సెన్స్. అలా ఏం లేదు. పర్లేదు నాన్న, చెప్పు. అమ్మ గురించి మాట్లాడడానికి సిగ్గేంటి? అరే మీ అమ్మ గురించి నాకేంట్రా? చా, మరి ఎప్పుడు లేనిది ఈరోజు అమ్మ చేసింది తిన్నావు? ఏం తిన్నా నేను? నేను చూసాను నాన్న. అవునరా, మా ఆవిడ చేసింది తిన్నాను. ఏంటి ఇప్పుడు? మీ ఆవిడ చేసింది తిన్నారా? మీరు కూడా జంటగా బాగుంటారు నాన్న. సిద్ధు, నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైంది. డోంట్ జస్ట్ బ్లేమ్ మీ. వదిలేసి వెళ్ళిపోయింది తను, నేను కాదు. నువ్వు వెళ్ళనిచ్చావు నాన్న. ఒప్పించడానికి తన వెంట వెళ్ళాల్సింది కదా. పరిస్థితులు రా, అప్పుడున్న పరిస్థితులు వేరు. పరిస్థితులు మన చేతిలో ఉండవు నాన్న. ప్రేమ ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది. గుడ్ నైట్. సార్ చారీ మీరు బయలుదేరండి, నాకు కొంచెం లేట్ అవుతుంది. మీకోసం రాజలక్ష్మి మేడం వచ్చారు. హాయ్, కూర్చో. కాఫీ చెప్పనా?
ఇంకా అదే అలవాట ఏమైనా మారిందా? 2 కాఫీలు పంపించు, 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఒక్క దాంట్లో. సిద్ధు ఎప్పుడు నీ గురించే మాట్లాడుతుంటాడు. వాడిదంతా నీ పోలికే. ఇన్ఫాక్ట్ మొన్న కూడా. సిద్ధుని నా నుంచి దూరం చేయకు ప్రకాష్. ఏంటి? వాడిని వదిలే. ఏం మాట్లాడుతున్నావు రాజీ? ఈజ్ మై సన్, నా కొడుకు. బంధానికి అందమైన పేర్లు పెట్టేసుకుంటే సరిపోదు ప్రకాష్, వాటితో వచ్చే బాధ్యతలు కూడా తీసుకోవాలి. నీ గురించి నాకు తెలుసు, నువ్వు అనుకున్నది సాధించగలవు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు కూడా నాకు తెలుసు. నీకు వారసుడు కావాలి. అందమైన ఆశలు చూపించి వాడిని నా దగ్గర నుంచి దూరం చేయకు. సంథింగ్స్ నెవర్ చేంజ్. 18 ఏళ్ల తర్వాత నిన్ను కలిసినా కూడా నీ నోటి నుంచి వచ్చిన మొదటి మాట నన్ను నిందించడమే. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. ఆ పరిస్థితి ఎప్పుడు నువ్వే కల్పించావు ప్రకాష్. వాడికి నేను దగ్గర అవుతున్నానంటే నీ నుంచి దూరం చేస్తున్నానని కాదు. ఎప్పుడు నా దగ్గర ఏ విషయం దాచని సిద్ధు నిన్ను ఎయిర్పోర్ట్ దగ్గర రిసీవ్ చేసుకున్న విషయం దాచాడు. నీ దగ్గర జాబ్లో జాయిన్ అయిన విషయం దాచాడు. వీటన్నిటికీ కారణం నువ్వు. వాడికి ఆశలు చూపిస్తుంది నువ్వు. హ్యాపీగా ఉన్నావు. నువ్వు లేకుండా మేము చాలా హ్యాపీగా ఉన్నాం ప్రకాష్. ఓకే, ఐ గెట్ యువర్ పాయింట్. బట్ వన్ థింగ్ రాజీ, నువ్వు నన్ను ఎంత తిట్టినా పర్వాలేదు. సిద్ధు విషయంలో మాత్రం నువ్వు అనుకుంటుంది తప్పు. వాడికి ఒక బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలని నా కంపెనీ ఆఫర్ చేశాను. వాడే దాన్ని వద్దన్నాడు. తన కాళ్ళ మీద తను నించుంటానన్నాడు. ఒక తండ్రిగా ఏం సాయం చేయాలో అది చేశాను. నేను అమెరికా నుంచి తిరిగి వచ్చి తప్పు చేశాను రాజీ. ఐ మేడ్ మిస్టేక్. ఇప్పుడేం చేయాలి? నేను మీ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోవాలి అంతేగా? ఫైన్. నేను లేకపోతేనే మీరు సంతోషంగా ఉంటారంటే వై నాట్? ఓకే. ఇంకా నేను వినాల్సింది ఏమైనా ఉందా? నాకు ఆనందపడాలో బాధపడాలో తెలియట్లేదమ్మా. నన్ను ఇంతగా ప్రేమించే అమ్మ నాన్న ఉండి కూడా మీరిద్దరు సంతోషంగా గడిపిన రోజుల్ని మర్చిపోయారని మాత్రం చెప్పకండి. నేను నమ్మను. మీకు కోపంలో ఉన్న మాటలు గుర్తున్నాయి, ప్రేమతో గడిపిన క్షణాలు గుర్తున్నాయి. కోపాన్ని దాచుకుని ప్రేమని వదిలేశారేంటమ్మా? మన గుడికి వెళ్దామని నువ్వు అన్నప్పుడల్లా ఆ మనంలో ఇద్దరే ఉన్నామనే బాధ. మనం భోజనం చేద్దామని నువ్వు అన్నప్పుడల్లా డాడ్ ఆ మనలో మనం ఇద్దరే ఉన్నామనే బాధ. మనం అనే పదంలో ముగ్గురు ఉండాలి కదా, ఇద్దరే ఉంటున్నాం ఏంటి? నాకు మీరిద్దరు కావాలి, మీరిద్దరు కావాలి. ప్రేమని పంచండి, నన్ను పంచుకోకండి ప్లీజ్. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అమ్మ నాన్న దగ్గరికి వెళ్తారు. అమ్మ నాన్నే ప్రాబ్లం అయితే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా, ఇంకెప్పుడు పెట్టను. సారీ.